విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చుకున్నావు. పడదమా? ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చుకున్నావు. నా ఎడల నీకున్నా తలంపులు విస్తారం, నా ఎడల నీకున్నా తలంపులు విస్తారం. నీ కొరకు నేను జీవింతు ఇలలో, నీ కొరకు నేను జీవింతు ఇలలో. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశను విస్తరింపచేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశను విస్తరింపచేశావు. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుంచి మనం విందాం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహములను తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. దేవుడి మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. మనం చదివిన భాగంలో యేసుక్రీస్తుని ఎలా వెంబడించాలో మనం చూస్తున్నాం. దాని ముందు వచనాల్లో యేసుక్రీస్తు శిలువ మరణం గురించి తెలియజేయటం ప్రారంభించాడు. శిలువ మరణం అనగానే పేతురు యేసుప్రభు చేపట్టుకొని, ప్రభువా, ఈ శిలువ మరణం నీకు దూరమగునుగాక అన్నాడు. ప్రభు పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనక్కిపో అన్నాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది శిలువ మరణం పొందటానికే. ఆయన ప్రధాన ఉద్దేశము మానవాళిని రక్షించటానికే. అయితే ఆ యేసుని వెంబడించాలి అంటే మనం కూడా సిలువనెత్తుకొని వెంబడించాలి. యేసుక్రీస్తుని వెంబడించటం అనేది పూల పాన్పు వంటిది కాదు. ఆయన మార్గము సిలువ మార్గమే. మనందరము కిరీటాన్ని కోరుకుంటాం. దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్, దెర్ ఇస్ నో గ్లోరీ వితౌట్ సఫరింగ్. శ్రమ లేకుండా మహిమను మనం పొందలేం. ఖచ్చితంగా క్రైస్తవ జీవితము ఇది పూల పాన్పు వంటిది కాదు, శ్రమల గుండా వెళ్ళాలి. అయితే క్రైస్తవ ప్రయాణం అనేది సుఖవంతంగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేయలేదు, కానీ క్రైస్తవుని గమ్యం అది చాలా క్షేమకరమైంది, ఆశీర్వాదకరమైంది. ప్రయాణంలో కొంచెం ఆటుపోట్లు ఎదురవుతాయి, పర్వాలేదు. కానీ మనము ఇక్కడ పడే ప్రయాస పరలోకంలో మనం పొందే ప్రతిఫలంగా మారబోతుంది. కనుక క్రైస్తవుని జీవితము అది సిలువ మార్గమే అని మనకి అర్థమవుతుంది. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరని యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువ అంటే యేసు ప్రభు సిలువను మనం వేసుకోమని చెప్పట్లేదు ప్రభు. కొంతమంది సిలువ వేసుకోమన్నారు కదా అని చెప్పి భౌతికమైన సిలువను ఉంగరానికి మెడకి వేసుకుంటారు. వాస్తవానికి సిలువ మనల్ని మనము ఉపేక్షించుకోవటమే, మనల్ని మనము తగ్గించుకోవటమే, ప్రభువుని గణపరచటమే. సిలువ అంటే చాలామంది భయపడతారు. సిలువ అంటే అది అవమానకరమైంది, అది కష్టమైంది, కరుకైంది. కానీ సిలువ లేనిది మనకి కిరీటము లేదు. సిలువ అనేది కష్టతరమే, కానీ అది మనకి విలువిస్తుందని మనం గుర్తించగలము. అయితే యేసుని వెంబడించాలనుకుంటే ఎవరి సిలువ వారు మోయాలి. నా సిలువ నేను, మీ సిలువ మీరు. సిలువను కత్తిరించుకుంటే ప్రయాణం తేలికవుతుంది, కానీ నీవు గమ్యాన్ని చేరుకోలేవు. గమ్యం చేరుకోవాలంటే నీ సిలువను నువ్వు ఎత్తుకొని
నువ్వు వెళ్ళాలి. ఒక చక్కని ఉదాహరణ ఒక సహోదరులు ఊహించి రాశారు. ఎవరి సిలువను వారు మోసుకొని వారు ప్రయాణం చేస్తున్నారంట. ఈలోగా ఒక సహోదరుడు అనుకుంటున్నాడు, ఇంత బరువైన సిలువ నేను మోయలేకపోతున్నాను, దీన్ని కత్తిరించేస్తానని కత్తిరించాడంట. కత్తిరింగానే కొంచెం తేలికైందంట. ఇంకా సంతోషంగా నడుస్తున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకా ఇంత బరువు ఎందుకని ఇంకొంచెం కత్తిరిద్దామని ఇంకొంచెం కత్తిరించాడంట. కత్తిరించేసరికి ఇంకా తేలికైంది. కొంచెం దూరం రాగానే ఓ పెద్ద వాగు కనబడిందంట. అందరూ కష్టంగా భారంగా సిలువను మోస్తూ వచ్చి ఆ వాగు మీద అలా సిలువేసుకొని అలా సునాయాసంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట. కానీ ఇతడు దాటలేకపోయాడు. కారణం ఏంటంటే ఆ సిలువ వేయంగానే సిలువ లోపల పడిపోయిందంట. ఇదొక కథ, ఇదొక దృష్టాంతరం. అయితే గమనించండి, మనం కూడా ఆ సిలువ మార్గము ద్వారానే మనం ప్రభుని వెంబడించగలమని ఈ చక్కని ఉదాహరణ మీతో చెప్పడం జరిగింది. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. సువార్త నిమిత్తము, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. చాలామందికి ప్రాణం అంటే ఎంత తీపో, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆత్మ సంబంధమైన జీవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ ప్రభువు మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన జీవము గురించి. ప్రభు నిమిత్తము నీ ప్రాణాన్ని పణంగా పెడితే దాన్ని రక్షించుకుంటావని ప్రభు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు సాగుతాను. భగత్ సింగ్ గారు, ఆయన ప్రభువుని అంగీకరించిన తర్వాత తన తండ్రి అతన్ని చాలా బతిమలాడాడు. ప్రభువుని వదిలిపెట్టేసాయి, భక్తి నీవు నీ ఇంట్లో చేసుకో, నువ్వు ప్రార్థన ఆపేసాయి అంటే ఆయన అన్నాడు, నేను ఊపిరి తీసుకోకుండా ఉండగలనా? అది సాధ్యం కాదు కదా, అలాగే ప్రభు లేకుండా నేను ఉండలేను అన్నాడు. అయితే నువ్వు నా ఇంటికి రావద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే పర్వాలేదు, ప్రభువుని వదిలిపెట్టి నేను ఉండలేను అన్నాడు. ప్రభు కొరకు తన కుటుంబాన్ని, తన బంధువుని, తన ఇంటి వారిని వదిలేసుకున్నాడు. ఎంతో సంపదను, ఆస్తిని, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. కానీ ప్రభు అతన్ని వదిలిపెట్టాడా? ఆయన మరణించినప్పుడు చూస్తే భారతదేశంలో గొప్ప విప్లవాన్ని మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ప్రభు కొరకు నువ్వు దేన్ని విడిచిపెట్టావో, ప్రభు కొరకు దేన్ని త్యాగం చేసావో దాన్ని నూరంతలుగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీవు ప్రభు కొరకు కష్టపడేది, వెల చెల్లించేది ఎప్పుడు నష్టం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూస్తాం, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుని ఎడలా వానికి ఏం ప్రయోజనము? లోకమంతా సంపాదించుకున్నావు, ప్రాణం కోల్పోతే ఉపయోగమే ఉంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మాట గమనించండి. ప్రాణము అనే మాట ఆత్మను మనము గుర్తించాలి. మన ఆత్మ నష్టపోయిందనుకోండి, మన ఆత్మ పరలోక రాజ్యం చేరలేదనుకోండి, లోకమంతా సంపాదించుకొని మన ఆత్మ రక్షణ పొందకపోతే ఎంత ప్రమాదం ఇక్కడ గమనించండి. అందుకనే మన ఆత్మ రక్షణ సంపద కన్నా ముఖ్యమైంది. మన ఆత్మ రక్షణ మనం భూమి మీద సంపాదించే దేనికన్నా కూడా గొప్పదే. ఆత్మ రక్షణ అంటే ఏంటంటే మన పాపాన్ని మనం ఒప్పుకొని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే ఆ నిత్య జీవం మనకిస్తాడు. ఆ నిత్య జీవంని మనం కలిగి ప్రభువు కొరకు నిలబడాలి, సువార్త కొరకు నిలబడాలి. అప్పుడు ప్రతిఫలాన్ని మనం ఖచ్చితంగా మనము పొందాం. 37 మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమేయగలడు? వ్యభిచారమును పాపము చే ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటలు గూర్చి సిగ్గుపడవాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. సువార్త కొరకు మనం సిగ్గుపడితే ప్రభువు మన గురించి సిగ్గుపడతాడు. అయితే ప్రభు కొరకు మనం ధైర్యంగా సాక్ష్యం ఇస్తే మన గురించి ప్రభు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలడు. కాబట్టి మనము మనుషులని మెప్పించే ప్రయత్నం కాకుండా దేవుని మెప్పు కోరేవారిగా మనముందాం. దేవుని మహిమపరిచేవారిగా మనము బ్రతకాలి. ఆయన్ని వెంబడించే శిష్యుడు ఎలా వెంబడించాలో ఒక 3 సూత్రాలు చెప్పి నేను ముగిస్తాను. 1, మనల్ని మనం సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవాలి. 2వదిగా ఆయన శిలువ మరణములో ఐక్యం చేయబడిన అనుభవంలోకి రావాలి. 3వది
విధేయతతో మనం వెంబడించాలి. ఆయన ఏం చెప్తాడో ఆ మాటకు లోబడి మనం వెంబడించాలి. ఇలా గనక మనం ప్రవర్తించే వారమైతే మనం సిలువనెత్తుకొని వెంబడించే వారిగా మనము ఉండగలం. దేవుడి మాటలు దించింది గాక ప్రార్థన. మహోన్నతులకు దేవ, విత్తబడిన మాటలు మందరి హృదయ నీరుకట్టి ఫలింపు చేయండి. కేవలము విశ్వాస జీవితము అనేది ఆదివారపు భక్తి మాత్రమే కాదు, మా అనుదిన జీవితంలో సిలువనెత్తుకొని మేము వెంబడించాలి. మమ్మల్ని మేము ఉపేక్షించుకోవాలి. ప్రభా, మా ఆత్మ కంటే గొప్పదేదీ లేదు. ఈ లోకమంతా సంపాదించి ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అనుంది? అవును ప్రభా, ఇంత గొప్ప రక్షణను మాకు అనుగ్రహించావు. నీవిచ్చిన మాటలను బట్టి వందనాలు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.